ఓకే. సో మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని సినారియోస్ అనేవి చూసాం కదా! ఈరోజు ఇంకొన్ని సినారియోస్ అనేది మనమైతే ఎక్స్‌ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. ఓకే. సో ఇక్కడ నేను 2 సినారియోస్ డిస్కస్ చేస్తాను. ఒకటి మనకి షేర్ పాయింట్ లిస్ట్ ఉంటది కదా! ఆ షేర్ పాయింట్ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్‌ని ఎక్సెల్ ఫైల్‌లోకి లోడ్ చేయటం. అండ్ సెకండ్‌ది వచ్చేసరికి మనం షేర్ పాయింట్ డాక్యుమెంట్ లైబ్రరీలో ఏదైనా ఫైల్ క్రియేట్ చేసినప్పుడు అది అప్రూవల్‌కి వెళ్ళడం. సో అప్రూవ్ చేస్తే మనకి ఒక ఈమెయిల్‌లో ట్రిగ్గర్ చేయడం, లేకపోతే ఫర్దర్‌గా మీరు ఫైల్ డిలీట్ చేయడం. ఇలాంటి యాక్షన్స్ అనేది మనం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. త్రూ పవర్ ఆటోమేట్ ద్వారా. సో ఏంటి అనేది కూడా ప్రాక్టికల్‌గా వివరంగా ఓకే. సో ఫస్ట్ మనం షేర్ పాయింట్ లైబ్రరీకి వెళ్దాం. సో సేల్స్ సైట్ అనమాట. సో ఫ్లో కొత్తది తీసుకుంటాను. సో ఇన్స్టెంట్ క్లౌడ్ ఫ్లో యాన్యువల్లీ. సో పేరు ఇద్దాం డెమో క్లాస్. ఓకే. సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. క్రియేట్. సో ఫస్ట్ సినారియో వచ్చేసరికి సో ఏదైతే షేర్ పాయింట్ లిస్ట్ ఉందో ఆ షేర్ పాయింట్ లిస్ట్‌లో ఉన్న ఆహ్, ఐటెమ్స్ ఉంటాయి కదా! ఐటెమ్స్‌ని ఎక్సెల్ ఫైల్‌లోకి లోడ్ చేయడం అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు టెంప్ డేటా ఇన్ఫర్మేషన్ అనేది ఒక షేర్ పాయింట్ లిస్ట్ అన్నమాట. ఇక్కడ మనకి టైటిల్, ఎంప్లాయీ నేము, కోర్స్ నేము, ఎంప్లాయీ ఐడీ, ఐడీ ఇలా మనకి రకరకాల కాలమ్స్ ఉండొచ్చు. సో ఈ కాలమ్స్‌లో ఉన్న డేటాని మనం ఎక్సెల్ ఫైల్‌లో ఎలా చేస్తాం ఏంటనేది కూడా వివరంగా ఫస్ట్. ఓకే. సో ఫస్ట్ మనం ఓల్డ్ డిజైనర్‌కి వెళ్దాం. ఎందుకంటే అది మోర్ కన్వీనియంట్ అండ్ ఇట్స్ మోర్ ఎఫెక్టివ్. సో మినిమైజ్ చేద్దాం. లోడ్ అవుతుంది. సో ఇక్కడ షేర్ పాయింట్. సో ఫస్ట్ మనకేం కావాలా? మన రిక్వైర్మెంట్ ఏంది? షేర్ పాయింట్‌లో ఉన్న లిస్ట్ ఐటెమ్స్‌ని తీసుకొని రావాలా. సో దానికోసం గెట్ ఐటెమ్స్ కావాలి. ఓకే. ఏం కావాలా? గెట్ ఐటెమ్స్. బేసికల్‌గా గెట్ ఐటెమ్స్ ఏం చేస్తుందంటే మీరు ఏదైతే షేర్ పాయింట్ లిస్ట్ ఇస్తారో దాంట్లో ఉన్న ఐటెమ్స్‌ని ఫుల్ చేస్తుందన్నమాట. సో దాని తర్వాత లిస్ట్ నేమ్ ఏంటిది? సో ఇలా కావాలంటే మీరు ఫర్దర్‌గా కొన్ని అడ్వాన్స్ ఆప్షన్స్ ఉంటాయంట. మీరు కావాలంటే డిఫైన్ చేసుకోండి. లేకపోతే లేదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మనం చూద్దాం, ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఫర్ టైమింగ్ ట్రై టు అండర్‌స్టాండ్. సో ఇప్పుడు ఇది మనకు అవుట్‌పుట్ వస్తుంది. ఈ వచ్చిన అవుట్‌పుట్‌ని లూప్‌లో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గెట్ ఐటెమ్స్ అంటే మనకి అరే రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే ఒక షేర్ పాయింట్ లిస్ట్‌లో ఒక ఐటెమ్ ఉండొచ్చు. మల్టిపుల్ ఐటెమ్స్ ఉండొచ్చు. అవునా కాదా? ఓకే. సో వాటన్నిటిని లూప్ చేయడం కోసం మనం అప్లై టు ఈచ్ యాక్షన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సేవ్ చేస్తున్నాను ఫస్ట్. సో సేవ్ అయింది కదా! సో నెక్స్ట్ స్టెప్ కంట్రోల్‌లో అప్లై టు ఈచ్. సో వీటన్నిటి గురించి కూడా మీకు ముందుగానే చెప్పాను. బేసికల్‌గా అప్లై టు ఈచ్‌కి ఇన్‌పుట్ ఏంటంటే వాల్యూ ఇస్తాం. చూడొచ్చు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్. ఓకే. ఏదైతే ఐటెమ్స్ ఉన్నాయో వాటిలో అరే రిటర్న్ చేస్తుంది. దాని తర్వాత ఫైనల్‌గా మనం ఏం చేయాలంటే ఎక్సెల్ ఆన్‌లైన్ బిజినెస్ తీసుకొని ఇక్కడ యాడ్ రో ఇంటూ టేబుల్. చూడండి ఎంత ఈజీ అంటే మీరు ఎప్పుడైతే బేసిక్స్ వస్తాయో అన్నీ కూడా ఈజీ గైస్. ఆ బేసిక్స్ అనేది అర్థం కానప్పుడే మనకి కొంచెం టఫ్ అనిపించవచ్చు కానీ సో జనరల్‌గా అంటే కష్టం ఉండదు, డిఫికల్టీ ఉండదని చెప్పను గానీ ఉంటది. అలా ఖచ్చితంగా ఉంటది. దాంట్లో నో డౌట్ అనమాట. బట్ బేసిక్స్ అనేది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే మనం ఎలాంటి సినారియోనా ఏమి ఎర్రర్స్ వచ్చినా సరే ఓవర్‌కమ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. దట్స్ మై ఇంటెన్షన్. ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యాడ్ ఏ రో ఇంటూ టేబుల్. కాకపోతే మనం ఇక్కడ ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేయాలా, టేబుల్ క్రియేట్ చేయాలా, సో అయన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎలా చేయాలి ఏంటనేది ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పాను. ఇప్పుడు జస్ట్ ఏంటంటే సో ఫాస్ట్‌గా చెప్తాననమాట చూడండి. సో ఈ ఫోల్డర్‌కెళ్దాం. సో ఇక్కడ ఆల్రెడీ ఫైల్ ఉంది కదా! నేనైతే డిలీట్ చేస్తున్నాను. కొత్తగా ఒక ఎక్సెల్ ఫైల్ తీసుకుంటాను. ఓకే. సో నా కేస్‌లో ఏంటంటే ఇక్కడ టెంప్ డేటా ఇన్ఫర్మేషన్‌లో టైటిల్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడీ ఈ 3 కాలమ్సే కావాలి. నాకు రిమైనింగ్ వద్దు. ఓకే. ఏదైతే లిస్ట్ ఉందో
టైటిల్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఐడి, ఈ 3 కాలమ్సే కావాలి. సో దానికోసం నేనేం చేస్తానంటే, సారీ ఇది కాదు కదా, సో టైటిల్ అండ్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ, దట్స్ ఇట్. ఓకే, సో ఈ 3 కాలమ్స్ తోటి నేను టేబుల్ క్రియేట్ చేయాలి. గుర్తుంచుకోండి, ఎక్సెల్ ఆన్లైన్ బిజినెస్ లో మస్ట్ అండ్ షుడ్ గా మీరు టేబుల్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అడుగుతుంది చూడండి, కావాలంటే ఫైల్ ఏంటిది, ఆ ఫైల్లో ఏం టేబుల్ ఉన్నాయి, ఈవెన్ మల్టిపుల్ టేబుల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అని ప్రీవియస్ క్లాసెస్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే, ఇక్కడ ఇన్సర్ట్ ఉంది కదా, చూడండి. ఓకే, సో ఫస్ట్, సో మనం కాలమ్స్ అనేది డిఫైన్ చేసిన తర్వాత ఇన్సర్ట్కి వెళ్ళి, సో చూడండి ఇన్సర్ట్ ఉంది కదా, టేబుల్ ఉంది కదా, దాట్స్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఓకే, మనకి టేబుల్ క్రియేట్ అయింది. ఎంత సింపుల్ చూడండి, జస్ట్ ఇన్సర్ట్కి వెళ్తే టేబుల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి టేబుల్ వస్తుంది అనమాట. కాకపోతే టేబుల్ డిజైన్కి వెళ్తే మీరు పేరు డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో టేబుల్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ, సో దీని మీద సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ మో ట్యాబ్ వస్తుంది అనమాట. అంటే టేబుల్ డిజైన్ అనేది దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పేరు అనేది మార్చుకోవచ్చు. సో నేను వచ్చేసరికి డెమో ఇన్సర్ట్ లిస్ట్ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇలా మీరేంటంటే ఒక టేబుల్ క్రియేట్ చేయొచ్చు ఎక్సెల్ ఆన్లైన్ బిజినెస్. అర్థమైంది కదా, సో ఫార్ సో గుడ్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, మనం కొత్తగా క్రియేట్ చేస్తున్న టేబుల్ ని ఇక్కడ యాడ్ చేస్తాను. లెట్స్ సీ దట్. సో లోడ్ అవుతుంది. సేల్స్ సైట్ అన్న డాక్యుమెంట్ లైబ్రరీ చూసుకోండి, డాక్యుమెంట్స్, దాని తర్వాత ఫైల్ ఏంటిది, సో డెమో ఫోల్డర్ ఇన్ఫోలో బుక్స్. మీరు కావాలంటే ఫైల్ నేమ్ కూడా మార్చుకోవచ్చు, బట్ అన్ఫార్చునేట్లీ నేను మర్చిపోయాను అనమాట. ఓకే, సో అది పెద్ద కష్టం ఏం కాదు. దాని తర్వాత టేబుల్ ఇన్సర్ట్ లిస్ట్ చూసారా, మనం ఇప్పుడే కదా టేబుల్ క్రియేట్ చేసింది, ఆ టేబుల్ అన్నమాట. దాని తర్వాత మీకు కావాల్సిన కాలమ్స్, అంటే ఈ పర్టికులర్ టేబుల్లో ఏదైతే కాలమ్స్ ఉంటాయో, టైటిల్ కావచ్చు, ఎంప్లాయ్ ఐడి కావచ్చు, ఎంప్లాయ్ నేమ్, వీటికి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే, మనకి అప్లై టు ఈచ్లో అరే యాడ్ చేస్తాం కదా, అంటే ఇక్కడి నుంచి వచ్చిన అవుట్పుట్ ని దీనికి ఇన్పుట్ గా ఇచ్చాం కదా, ఇక్కడ నుంచి మనం ఫెచ్ చేయాల్సి ఉంటుంది డైనమిక్ గా. సో ఐటమ్ టైటిల్ ప్రాపర్ గా ఇవ్వాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది, సింపుల్ ఆడ. ఓకే, సో ఎంప్లాయీ ఐడి, సో ఎక్స్ప్రెషన్ ఐటమ్ ఎంప్లాయీ నేమ్, దట్స్ ఇట్. ఓకే, చూస్తారు కదా, టైటిల్, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్. సో ఇలా మనకి ఏంటంటే ఆ ఆ, ఏదైతే అవుట్పుట్ వస్తుందో అక్కడి నుంచి దీనికి ఇంజెక్షన్ చేశాను. చూద్దాం వర్క్ అవుతుందా లేదా. సో మాన్యువల్లీ అండ్ రన్. ఒక్కోసారి ఎర్రర్స్ కూడా వస్తుంటాయి గైస్, వీ నీడ్ టు రెడీ టు ఫేస్ ఇట్. ఓకే, సో కాకపోతే నేను 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తా కాబట్టి మీకు ఎర్రర్స్ ఏమి రావు, అబ్బా సూపర్ అనుకోవచ్చు, బట్ బిహైండ్ ద సీన్స్ చాలా వర్కౌట్ జరుగుతుంది. ఓకే, సో రన్నింగ్. ఓకే, సక్సెస్ఫుల్ గా లోడ్ అయింది. లెట్స్ సీ దట్. డాక్యుమెంట్స్కి వెళ్దాం, డెమో ఫోల్డర్ ఇన్ఫో, బుక్. ఓకే, డేటా రాలేదు, బట్ ఇట్ విల్ కమ్. ఓకే, కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో నేను నిన్న కూడా అబ్జర్వ్ చేశాను, ఇనిషియల్గా ఒక 1 or 2 minutes దాకా రాలా. ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఇట్స్ నాట్ బి హియర్ ఇమీడియట్లీ, బట్ వీ నీడ్ టు కీప్ ఆన్ రిఫ్రెష్, దట్స్ ఇట్. ఓకే, ఇట్ విల్ కమ్. మీరు కావాలంటే, సో రెఫరెన్స్ కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి టోటల్గా 6 రికార్డ్స్. ఫస్ట్ రికార్డ్లో డెల్ 101 వెంకటేశ్వర్లు. ఓకే, చూస్తారు కదా. సో నెక్స్ట్ రికార్డ్కి వెళ్దాం. సో మ్యాక్ బుక్ 103 రమేష్. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. హెచ్పి ల్యాప్టాప్ 3 వచ్చేసిందే. అంటే వస్తున్నాయి, కాకపోతే ఏంటంటే ఐ డోంట్ అండర్స్టాండ్, అంటే
ఎందుకు ఇంత డిలే అవుతుంది అనేది, సో వీ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. 2 minutes టైం అయితే తీసుకుంటుంది నేను చెప్పాను కదా. సో రిఫ్రెష్ చేయండి ఎక్కడైనా సరే. ఎక్సెల్ ఎక్స్. ఓకే, స్టిల్ నాట్ దేర్ బట్ వీ కెన్ వెయిట్. సో మీన్ వైల్ ఇంకోసారి కూడా రన్ చేద్దాం. సో అప్పుడు మనకి 2 times అయింది కదా. సో లెట్స్ సీ. చూసారా గైస్? సో జనరల్గా ఎన్ని ఉంటాయంటే దీంట్లో, కావాలంటే చూడండి ఎన్ని ఉన్నాయో. సో 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చూద్దాం. సో టోటల్ ఎన్ని వచ్చినాయి? 12 వచ్చినాయి. ఓకే, సో అంటే ఒక 13 మొత్తం ఒకటేమో ఇది ఏంటిది హెడర్, రిమైనింగ్ అన్ని కూడా సో మనకి డేటా. ఇలా మీరేంటంటే సో రకరకాలుగా చేయొచ్చు. అర్థమైంది కదా. ఈవెన్ దో ఇనీషియల్ లోడ్లో మనకి కొంచెం డిలే అయినా సరే సింక్ అవడానికి, బట్ సబ్సిక్వెంట్ చాలా ఫాస్ట్గా అయితే రిఫ్లెక్ట్ అయింది అనమాట డెస్టినేషన్ కింద. ఓకే, సో ఎడిట్ చేస్తున్నాను. ఇలానే ఉంటాయి అనమాట. సో గెట్ ఐటమ్స్, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయొచ్చు. ఐఎమ్ ట్రైంగ్ టు రన్ వన్ మోర్ టైం. డన్. చూడండి ఇప్పుడు చాలా ఫాస్ట్గా వస్తుంది. దట్స్ ఇట్, ఎగ్జిక్యూషన్ డన్. ఓకే, 9 seconds పడుతుంది. సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా చేయడానికి అవకాశం ఉంది. అర్థమైంది కదా ఎలా చేయాలి ఏంటనేది. సో ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని ఎక్సెల్ ఆన్లైన్ బిజినెస్లోకి ఎలా తీసుకొని వచ్చాము ఏంటనేది చూసాం కదా. ఇది ఒక సినారీ. ఓకే, నెక్స్ట్ సినారీ ఏంటంటే మీరు షేర్ పాయింట్ డాక్యుమెంట్ లైబ్రరీలో ఏదైనా ఫైల్ క్రియేట్ చేసినప్పుడు నాకు ట్రిగ్గర్ అవ్వాలి. ఏంటిదంటే అప్రూవల్ ట్రిగ్గర్ అవ్వాలన్నమాట. ఓకే, సో సో షేర్ పాయింట్కి వెళ్తాను. షేర్ పాయింట్, ఇక్కడ మనకి చాలా రకాల ట్రిగ్గర్స్ ఉంటాయి చూడొచ్చు ఇక్కడ. సో వెన్ an item is created, modified, చాలా ఉంటాయి అనమాట. బట్ మనకేది కావాలంటే వెన్ ఏ ఫైల్ ఈజ్ క్రియేట్. ఓకే, ఇదైనా తీసుకోవచ్చు ఈ రెండింటిలో, బట్ మనం అయితే ఏ తీసుకున్నమాట. అంటే మీరు ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసినప్పుడు షేర్ పాయింట్ డాక్యుమెంట్ లైబ్రరీలో ఏం చేయాలి ఏంటి అనేది కూడా సో మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, కాకపోతే ఇది నేను చేశాను ఈ సినారియో, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఒక ఇష్యూ ట్రిగ్గర్ అయిందనమాట. సో దానికోసం డిలీట్ చేసి ఐ థింక్ డిలీట్ చేసి మళ్ళీ చేస్తున్నాను. ఓకే, ఒకసారి వస్తుంటాయి ఎర్రర్స్. ఇట్స్ ఓకే. ఓపెన్ ఓపెన్ ఏం లేదు. ఇట్స్ ఓకే. ఇట్ లుక్స్ సమ్మోన్ ఆల్రెడీ ఫైల్ ఓపెన్. రిఫ్రెష్ చేద్దాం. ఫస్ట్ దీనివల్ల మనకి ప్రాబ్లం ఏం లేదండి. ఇట్స్ ఓకే. ఓకే, సో ఫస్ట్ మీరు ఏ షేర్ పాయింట్లో ఇవ్వాలి ఏంటి అనేది డిఫైన్ చేసుకోండి. లైబ్రరీ నేమ్, ఫోల్డర్ ఏంటి, దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు వెన్ ఏ ఫైల్ ఈజ్ క్రియేటెడ్ అంటే ఈ పర్టికులర్ షేర్ పాయింట్ సైట్లో అండ్ ఈ లైబ్రరీలో ఈ ఫోల్డర్లో మీరు ఏదైనా ఎక్సెల్ ఫైల్ కావచ్చు, వర్డ్ ఫైల్ కావచ్చు, ఎనీథింగ్ మీరు క్రియేట్ చేసినా నాకు ఇమ్మీడియట్గా అప్రూవల్ రావాలి. అంటే అప్రూవల్ ఈమెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లీవ్ రిక్వెస్ట్ స్పెసిఫై చేసినప్పుడు కానీ, ఏదన్నా అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా యాడ్ చేసినప్పుడు కానీ హైయర్ అప్రూవల్స్ అనేది రిక్వైర్ అవుతుంటాయి అనమాట. అలాంటి కేసెస్లో మనం ఎలా డిఫైన్ చేయొచ్చు ఏంటి అనేది కూడా చూద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ అప్రూవల్స్ ఉంటాయి అన్నమాట. లెట్స్ సీ దట్. సో దీని మీద క్లిక్ చేస్తాను.
సో ఇక్కడ మనకి రకరకాల అప్రూవల్స్ ఉంటాయి. క్రియేట్ అండ్ అప్రూవల్, స్టార్ట్ అండ్ వెయిట్ ఫర్ అప్రూవల్, స్టార్ట్ వెయిట్ ఫర్ అప్రూవల్ ఆఫ్ టెక్స్ట్, వెయిట్ ఫర్ అన్ అప్రూవల్, ఇలా రకరకాల యాక్షన్స్ ఉంటాయి. నేను వచ్చేసరికి స్టార్ట్ అండ్ వెయిట్ ఫర్ అప్రూవల్ తీసుకున్నాను. అంటే స్టార్ట్ అవుతుంది అప్రూవల్, వెయిట్ ఫర్ అన్ అప్రూవల్ అంటే అంటిల్ అన్లెస్ అతను అప్రూవ్ చేసిందాక ఇది సో ఫ్లో అనేది రన్ అవుతానంట. ఓకే, స్టార్ట్ అండ్ వెయిట్ ఫర్ అన్ అప్రూవల్, దట్స్ ఇట్. సో అంటే రకరకాలుగా తీసుకోవచ్చు, మనకు కావాల్సిన విధంగా డిఫైన్ చేసుకోవడం అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఎవ్రీ వన్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్, ఎవ్రీ వన్ మస్ట్ అప్రూవ్. అంటే జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 3-4 మెంబర్స్కి అప్రూవల్స్ అనేది ట్రిగ్గర్ అవుతుంటాయి అనమాట. కొన్ని కేసెస్లో ఎవరు అప్రూవ్ చేసినా సరిపోతుంది, అట్లీస్ట్ వన్ ఆఫ్ ది హెడ్ అప్రూవ్ చేసినా సరిపోతుంది. కొన్ని కేసెస్లో అందరూ అప్రూవ్ చేయాలి, అదేనమాట ఇక్కడ. అప్రూవ్ ఆర్ రిజెక్ట్, ఎవ్రీ వన్ మస్ట్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్, ఫస్ట్ టు బి రెస్పాండ్. ఓకే, సో ఇలా మనకి సో కస్టమ్ రెస్పాన్సెస్, కస్టమ్ వెయిట్ ఫర్ ఓన్ రెస్పాన్సెస్, సీక్వెన్షియల్ అప్రూవల్. అంటే మనం ఒక ఇద్దరు ముగ్గురు స్పెసిఫై చేసినప్పుడు సీక్వెన్షియల్ అంటే ఫస్ట్ అతను అప్రూవ్ చేయాలి, దాని తర్వాత సెకండ్ వాళ్ళకి వెళ్తుంది, దాని తర్వాత థర్డ్ వాళ్ళకి వెళ్తుంది. ఇలా మనకి కొన్ని కేసెస్ ఉంటాయి కదా. ఇలా డిపెండ్స్ ఆన్ ది బిజినెస్ యూస్ కేసుని బట్టి మీరు ఎలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. బట్ నా కేసులో నేనైతే దీనికి వెళ్తున్నాను. సో ఎవరి వన్ మస్ట్ అప్రూవ్ అనేది. సో దాని తర్వాత అప్రూవల్ రిక్వెస్ట్ అప్రూవల్ రిక్వెస్ట్. ఓకే, సో టైటిల్ వచ్చేసరికి అప్రూవల్ రిక్వెస్ట్. దాని తర్వాత ఎవరికి అదేం చేశారు అంటే ఎవరు అప్రూవ్ చేయాలి. సో నా కేసులో ఈ పర్టికులర్ యూజర్ అనే అతను సో అప్రూవ్ చేయాలి. సో దాని తర్వాత డీటెయిల్స్ అవసరం లేదు, ఐటమ్ లింక్. సో అంటే మీరు ఏదైతే ఫైల్ క్రియేట్ చేస్తారో ఆ ఫైల్ యొక్క లింక్ అనేది ఈ పర్టికులర్ యూజర్కి వెళ్తుంది. ఇప్పుడు మీరు ఏం క్రియేట్ చేశారు, ఓన్ డాక్యుమెంటా, లిస్టా, లేకపోతే పవర్ పాయింటా, ఏంటనేది తెలియాలి కదా. సో ఇతను వెరిఫై చేసుకుని ఓకే ఓకే ఈ లింక్ ఏదైతే ఇతనికి వస్తుందో వెరిఫై చేసుకుని ఓకే ఇది కరెక్టే అని అప్రూవ్ చేస్తారు, లేదా రిజెక్ట్ చేస్తారు. ఇట్స్ అప్ టు హిస్ డెసిషన్. సో దాని తర్వాత డిస్క్రిప్షన్ కూడా ఇచ్చుకోవచ్చు కావాలంటే. సో డిస్క్రిప్షన్ ఉంటుంది ఇక్కడ. ఇలా నేనేంటంటే స్టార్ట్ అండ్ వెయిట్ ఫర్ అన్ అప్రూవల్ తీసుకున్నాను. అర్థమైంది కదా. సో అప్రూవల్ టైపు, టైటిల్ ఎవరికి అసైన్ చేశారు, అండ్ ఐటమ్ లింక్, ఐటమ్ డిస్క్రిప్షన్. ఓకే, ఇక్కడ దాకా బాగుంది. దాని తర్వాత మనం ఇక్కడ కండిషన్ స్పెసిఫై చేయాలి. ఏంటంటే నేను అప్రూవ్ చేస్తే ఒక ట్రూ బ్లాక్లోకి వెళ్ళాలి, అదే రిజెక్ట్ చేస్తే ఫాల్స్ బ్లాక్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అప్రూవ్ చేశాను అనుకోండి, అప్రూవ్ చేసినట్టుగా ఆ పర్టికులర్ యూజర్కి ఈమెయిల్ వెళ్ళాలి. ఇప్పుడు ఏదైతే రిక్వెస్ట్ నాకు వచ్చిందో ఆ రిక్వెస్ట్ని అప్రూవ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ యూజర్కి రిక్వెస్ట్ వెళ్ళిపోవాలను. అంతే కదా. ఇప్పుడు మనం ఒక లీవ్ రిక్వెస్ట్ రైట్ చేస్తాం, మేనేజర్కి వెళ్తుంది, మేనేజర్ అప్రూవ్ చేయగల మనకేమొస్తుంది, అప్రూవ్డ్ అని వస్తుంది కదా. సేమ్ థింగ్ అనమాట. ఓకే, సో కండిషన్ తీసుకున్నాను ఇక్కడ, అవుట్కమ్ అప్రూవ్. అంటే ఇక్కడ ఏంటంటే సో అవుట్కమ్ అన్నమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీరు అవుట్పుట్లో సారీ ఇక్కడ అప్రూవ్ చేశారనుకోండి, ఆ వచ్చిన యొక్క అవుట్పుట్ యొక్క టెక్స్ట్ అనేది ఇది మ్యాచ్ అయితే ట్రూ బ్లాక్లోకి వెళ్తుంది, లేకపోతే ఫాల్స్ బ్లాక్ వస్తుంది. ఓకే, ఇక్కడ నేనేం చేస్తానంటే అవుట్లుక్ తీసుకుంటాను, సెండ్ అని సో ఎవరికి అంటే ఇక్కడ అన్ని కూడా నేనే అనుకోండి, ఎందుకంటే 2-3 కష్టం కాబట్టి. రిక్వెస్ట్ హ్యాస్ బీన్ అప్రూవ్, రిక్వెస్ట్. ఓకే, సో my team is find the approval status on the link field. ఓకే, సో ఇక్కడ మనం ఐటమ్ లింక్ తీసుకోవచ్చు అనమాట. సో ఐటమ్ లింక్ అంటే ఏదైతే ఐటమ్ అప్రూవ్ చేశారో దాని యొక్క లింక్ అనమాట. అండ్ ఫైల్ నేమ్ విత్ డిస్క్రిప్షన్, ఫైల్ నేమ్ విత్ డిస్క్రిప్షన్, దట్స్ అంటే ఎక్స్టెన్షన్ అంటే ఎక్సెల్ ఫైల్, సిఎస్పి అన్ని కూడా తీసుకోవచ్చు. సో థ్యాంక్స్ వెంకటేశ్వర్లు. ఓకే, ఈటీఎల్ డెవలప్మెంట్.
దట్స్ ఇట్. ఓకే. సో అదే ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఏం చేయాలి? సో ఇక్కడ కూడా సో అవుట్లుక్ సెండ్ అని ఈమెయిల్ తీసుకుందాం. సెండ్ an email. సెండ్ an email. ఓకే. సో ఎవరికనేది స్పెసిఫై చేద్దాం. అనిత అండ్ రిక్వెస్ట్ డిక్లైన్ డిక్లైన్. హాయ్ టీమ్, యువర్ రిక్వెస్ట్ has been declined by team lead. Okay, thanks. VDL dot. That's it, guys. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సో మీరు అబ్జర్వ్ చేస్తే సక్సెస్ అయితేమో వాటి యొక్క ఫైల్ అండ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ అప్రూవ్డ్ అనేది. అలానే ఇక్కడ ఒకవేళ ఫెయిల్ అయితే అంటే రిజెక్ట్ చేస్తే నాకు రిక్వెస్ట్ డిక్లైన్ వస్తుంది అన్నమాట. సో ఇలా మనం ఏంటంటే ఫ్లో అనేది డిఫైన్ చేసినాం గైస్, వెరీ సింపుల్. సో జస్ట్ ఏంటంటే మనం కండిషన్ స్పెసిఫై చేసినాం అనమాట. లెట్స్ సేవ్ చేద్దాం. సో అలానే మనం అవుట్లుక్ కూడా తీసుకుందాం. అవుట్లుక్ సారీ, నేను OneDrive తీసుకున్నాను. అవుట్లుక్, యా అవుట్లుక్. ఓకే గైస్, సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫైల్ క్రియేట్ చేస్తాం ఇమ్మీడియట్ గా అప్రూవ్ రిక్వెస్ట్ వస్తుంది అనమాట. దాని తర్వాత అప్రూవ్ చేస్తే ఇక్కడికి వస్తుంది, రిజెక్ట్ చేస్తే ఇక్కడికి వస్తుంది. చూద్దాం అసలు వర్క్ అవుతుందా లేదా. సో ఎక్సెల్ వర్క్ బుక్, సో ఎంపీ ఐడి ఈఎంపీ 7, దట్స్ ఇట్. ఓకే, నేను ఒక ఫైల్ క్రియేట్ చేసిన ఆ ఫైల్లో ఇది ఉందన్నమాట. క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు దాకా ఏం లేదనమాట, ఎస్టర్డే ఓన్లీ. లెట్స్ చూసారా, అప్రూవల్ రిక్వెస్ట్. ఓకే, సో మనం ఏదైతే ఇక్కడ అప్రూవల్ రిక్వెస్ట్ అని ఎందుకు వచ్చిందంటే చెప్తాను. ఇక్కడ ఏమి ఇచ్చినావు టైటిల్, ఈ ఈ అప్రూవల్కి ఏం టైటిల్ ఇచ్చినావు, అప్రూవల్ రిక్వెస్ట్ ఇచ్చినాం కాబట్టి అది వచ్చింది. దాని తర్వాత ఇక్కడ అప్రూవ్ రిజెక్ట్. ఓకే, ఇదేంటిదంటే సో ఏదైతే మనం ఇక్కడ చూడండి అవుట్కమ్ నథింగ్ బట్ మనం ఇక్కడ అప్రూవ్ అని ఇస్తే అప్రూవ్ వస్తుంది, రిజెక్ట్ అని ఇస్తే రిజెక్ట్. అంటే అప్రూవ్ ఈజ్ ఈక్వల్ టు అప్రూవ్ అయితే కంట్రోల్ ఎస్ బ్లాక్ లోకి వస్తుంది, రిజెక్ట్ ఈజ్ ఈక్వల్ టు అప్రూవ్ అంటే ఫెయిల్ అవుతుంది కాబట్టి కంట్రోల్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ చూడొచ్చు మీరు ఏ ఫైల్ క్రియేట్ చేస్తారని కూడా కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ ఇదే కదా, అవునా కదా గైస్? ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే అప్రూవ్ చేద్దాం. కామెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఫైల్ ఓకే, సబ్మిట్ చేస్తున్నాను. ఓకే, ద రిక్వెస్ట్ ద యాక్షన్ కంప్లీట్ సక్సెస్ఫుల్. ఇమ్మీడియట్ గా ఏమొచ్చింది గైస్, రిక్వెస్ట్ అప్రూవ్డ్ అని వచ్చింది. ఓకే, అంటే కంట్రోల్ అనేది ట్రూ బ్లాక్ లోకి వస్తుంది. అలానే మనం ఏం ఫైల్ క్రియేట్ చేసిన book1.xlx కావాలంటే ఇక్కడ చూడండి, book1.xlx కదా, అండ్ ఐటమ్ లింక్ కూడా వచ్చింది అన్నమాట. ఓకే, కాకపోతే ఏంటంటే ఇది ఇలా ఉండాలి. సో ఎలా ఉండాలంటే ఈ ఫార్మాట్ లో ఉండాలి, అవునా కదా, బట్ ఇలా వచ్చింది. సో దీన్ని మనం HTML ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సో ఇంకోసారి కూడా నేను ఫైల్ క్రియేట్ చేస్తాను, ఓ డాక్యుమెంట్ అలాంటిది. చూద్దాం వర్క్ అవుతుందా లేదా. హాయ్ టీమ్, దిస్ ఈస్
దిస్ దిస్ ఈజ్ జస్ట్ ఫర్ డెమో పర్పస్. హలో, దట్స్ ఇట్. ఓకే, సో క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈమెయిల్ దగ్గర అవ్వాలా? ఓకే, సో మీరు కావాలంటే ఓపెన్ చేసుకుందాం. హాయ్ టీమ్, దిస్ ఈజ్ జస్ట్ ఫర్ డెమో పర్పస్. హలో, ఇదే కదా మనం ఇచ్చింది. ఓకే, వెరీ గుడ్. సో ఐఎమ్ నాట్ హ్యాపీ అనమాట. ఓకే, అంటే నేను డిక్లైన్ చేస్తాను. నేను ఐ డోంట్ వాంట్ దట్, రిజెక్ట్ చేస్తాను. ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ నాట్ అంటే సబ్మిట్. ఇప్పుడు రిజెక్ట్ చేశాను. ఓకే, చూడండి ఇక్కడ ఏం చేశాను. రిక్వెస్ట్ డిక్లైన్డ్ వచ్చింది. ఇందాకేం వచ్చింది, రిక్వెస్ట్ అప్రూవ్డ్ అని వచ్చింది. ఇప్పుడు రిక్వెస్ట్ డిక్లైన్, రిక్వెస్ట్ హ్యాస్ బిన్ డిక్లైన్ బై టీమ్ లీడ్. సో అర్థమైంది కదా, మనం అప్రూవ్ చేస్తే ఆ ఎస్ బ్లాక్లోకి వెళ్ళి అక్కడ పర్టికులర్ యాక్షన్ ట్రిగ్గర్ చేస్తుంది. అదే మనం సో రిజెక్ట్ చేస్తే నో బ్లాక్ వెళ్ళి వచ్చి అక్కడ పర్టికులర్ యాక్షన్ అనేది ఎక్సిక్యూట్ అవుతుంది. ఇలా మనం ఏంటంటే రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయొచ్చు guys. ఓకే, కాకపోతే ఇక్కడ మీకు లింక్ ప్రాపర్గా రావటం లేదు కదా. సో దీని ఏంటంటే హెచ్టిఎంఎల్ ఫార్మాట్లో తీసుకొని రావాలి. బట్ ఇక్కడ కోడ్ ఉంది. ఐ డోంట్ నో అంటే ఇది వర్క్ అవుతుందో లేదో తెలియదు. సో ఓకే, ఓకే, సో చూద్దాం ఇది వర్క్ అవుతుందో లేదో. లెట్స్ సీ దట్. సో సేవ్ చేయడం మర్చిపోవద్దు. అంటే మీరు ఏదైతే చేంజెస్ చేస్తారో ఆ చేంజెస్ అనేది ఇమ్మీడియట్ గా సేవ్ చేయండి, లేకపోతే వర్క్ అవ్వదు అనమాట. ఓకే, సో లెట్స్ సీ దట్. సో ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఎక్సెల్ వర్క్ బుక్ లోడ్ అవుతుంది. నేనేం చేయను, దట్స్ ఇట్. ఓకే, సో మనకి మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి కదా, ఇంకా రాలేదు. వస్తుంది, కాకపోతే కొంచెం టైం తీసుకోవచ్చు ఒక్కోసారి. వై ఇట్ ఈస్ దిస్ మచ్. యా, వచ్చేసింది. అప్రూవ్ చేస్తున్నానా. డన్, సబ్మిట్. ఇప్పుడు మళ్ళీ మెయిల్ రావాలి. చూసారా. సో అంటే ఇది ప్రాపర్గా మనం డిఫైన్ చేసుకుని సరిపోతుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేద్దాం ఇప్పుడు. ఇదే కదా, కాకపోతే మన ఇక్కడ కంటెంట్ ఏం లేదు. ఓకే, ఇలా మనం ఏంటంటే సో డిఫైన్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. హైడింగ్ ప్లీజ్ అంటే ఇది ప్రాపర్గా మనం డిఫైన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎలా అంటే సో ఇలా చేసుకోవాలన్నమాట. అంటే ఐటమ్ నేమ్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, అన్నీ కూడా తీసుకొని రావచ్చు అనమాట. కాకపోతే కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఈవెన్ మీరు చార్ట్ జీటీ హెల్ప్ తీసుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనకి కొన్ని కేసెస్లో అవసరం అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. డౌట్ రావాలి. ఓకే, అప్రూవ్ చేస్తే వెళ్ళనుకుంటుంది. ఓకే, బాగానే ఉంది. బట్ రిజెక్ట్ చేస్తే ఆల్రెడీ ఫైల్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను అప్రూవ్ రిజెక్ట్ చేశాను, ఐ డోంట్ వాంట్. బట్ స్టిల్ ఫైల్ అనేది ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు డిలీట్ ఫైల్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ షేర్ పాయింట్కి వచ్చేసి డిలీట్, షేర్ పాయింట్లో మనకి డిలీట్ యాక్షన్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సో షేర్ పాయింట్ ఉంటుంది కదా. సో డిలీట్ ఫైల్, డిలీట్ ఫైల్. సో దీని గురించి ముందే చెప్పాను.
సో సైట్ అడ్రస్ అండ్ సో ఫైల్ ఐడెంటిఫైర్ ఉంటుంది. ఐ థింక్ ఐడెంటిటీ ఉంటుంది, ఐడెంటిఫైర్. సో ఇలా మనం ఏంటంటే సో తీసుకొని పర్టికులర్ ఫైల్ని డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటి కంట్రోల్ అనేది ఎస్ బ్లాక్లోకి వస్తాము, ఈ పర్టికులర్ యాక్షన్ వెళ్ళి మనకి ఈమెయిల్ అని ట్రిగ్గర్ అవుతుంది. ఒకవేళ నో వస్తే ఏంటంటే సో ఈ పర్టికులర్ యాక్షన్ ట్రిగ్గర్ అయ్యి ఈ ఫైల్ అనేది డిలీట్ అవుతుంది. అంతే కదా, మనం రిజెక్ట్ చేసినప్పుడు డిలీట్ చేయాలి కదా. సో ఇలా ఏంటంటే రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయి గైస్, అన్నీ కూడా మనం అర్థం చేసుకొని వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను రెండు సినారియో కూడా. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయండి. సో థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.